వైఎస్ఆర్సీపీ పార్టీకు అతను పెట్టిన ప్రతి పథకం సమాజంలో ప్రతి ఒక్కడికి అర్హులైన వారందరికీ అందించిన వ్యక్తే కానీ పక్షపాత వైఖరి ఎప్పుడు చూపించడం. అతను పెట్టిన పథకాలు ఈ దేశంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఈ దేశంలో మిగతా ముఖ్యమంత్రులందరూ తెలుసుకొని కాపీ కొట్టేదానికి ప్రయత్నం చేశారు. అలాంటి నాయకుడు అనుకోని రీతిలో మనకు దూరం అవడం, ఆ దూరం అయిన దాంతో ఈ రాష్ట్రం కూడా రెండుగా విభజింపబడడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. వారు కదా కాలం చెందకుండా ఉంటే సమిష్టిగా ఈ రాష్ట్రం ఉండేది. రాష్ట్ర అభివృద్ధి అంతకుముందు ఎలా జరుగుతుందో అలాగనే జరిగేది. దురదృష్టవశాత్తు చాలా విపత్కర పరిస్థితి చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మనం అందరం ముందుకు పోయి అదే రకంగా ఈ సమిష్టి అభివృద్ధి ఈ రాష్ట్రానికి పేద బలహీన వర్గాలకు కానీ అన్ని వర్గాల వారికి కానీ అన్ని మతాల వారికి కానీ ఈ రాష్ట్రంలో మంచి మనుగడ ఉండాలనే దానికి మనం అందరం కృషి చేస్తాం. ఈనాడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని మననం చేసుకుంటూ వారు చేసిన కార్యక్రమాలకు మనం పునరంకితమై పనిచేయడం అందరూ చేయాల్సిన కార్యక్రమంగా వారిని గుర్తు తెచ్చుకొని వారు చేసిన కార్యక్రమాల్ని మనం ప్రజలకు అందించేదానికి ప్రయత్నం చేసేదానికి మనం అందరం కంకణం కట్టుకోవాలని మనం చూస్తూ సెలవు.